బ్లేడ్లతో దాడి చేస్తున్నారు, బ్లేడ్ బ్యాచ్ దాడి చేస్తుంది అని చెప్పి. అవును కదండి, అంతా వైసీపీ వాడు చేసే కార్యక్రమాలే కదండి ఇవన్నీనండి. ఆయన ఆరోగ్యం కూడా బాగోట్లేదు, అది కూడా కొంచెం మాకు ఇదిగానే ఉన్నాను పూర్తిగా. చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలోనే ఎందుకు ఉండాలి అని అడుగుతున్నారు కదండి. నేనే అడిగా అవునండి. చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఉండరు, జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ఉండరు, మరి పిఠాపురంలో ఎందుకు ఉండాలి పవన్ కళ్యాణ్ గారు అని నేనే అడిగా. అవునండి, అవును. మరి పోటీ చేసినప్పుడు మనం మన నియోజకవర్గంలో ఉండి మన వాళ్ళ యొక్క మంచి అట్లన్నీ చూసుకోవాలి కదండి. అదేలేండి, ఇప్పుడు అలా కాదు. ముగ్గురు కూడా నేను చెప్పిన ముగ్గురు కూడా 3 పార్టీల అధినేతలు. వాళ్ళేమో దాన్ని ఫోకస్ చేయట్లా. వాళ్ళ నియోజకవర్గం మీద పెద్దగా ఫోకస్ చేయట్లా. కానీ పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురానికి కన్ఫైన్ చేసేలా ఉందా రాజకీయం అని చెప్పి ఆయన స్థాయిని ఆయన తగ్గించుకున్నారా అనేది నా పాయింట్. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారండి. రైట్ అండి, మీరు మంచి పాయింట్ చెప్పారు. అది పాయింట్ మీద కూడా నేను అడుగుతాను. ఇక్కడ లోకల్ పర్సన్స్ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లక్ష్మణ స్వామి గారు కాల్ చేసినందుకు. బాలాజీ కాల్ చేశారు చిత్తూరు నుంచి. బాలాజీ గారు. నమస్కారం. బాలాజీ గారు నమస్కారం, చెప్పండి. రవి గారు, మేము ఎన్నో ఛానల్స్ చూసాము, కానీ 90 నేను ఇప్పుడు ఎక్కువ చూస్తున్నానండి గత 6 నెలలుగా. ఎందుకంటే వాస్తవాన్ని ఉన్నట్లు విశ్లేషణలో గాని డిబేట్ లో చర్చించడం గానీ చాలా క్లియర్ కట్ గా మాట్లాడుతున్నారు మీరు. మీకు చాలా అభినందనీయం, మీకు మీ టీవీకి ధన్యవాదాలండి. అది మా మేనేజ్మెంట్ మాకు ఇచ్చిన ఫ్రీ హ్యాండ్ అండి. అది దాన్ని మేము సద్వినియోగం చూస్తున్నాం. ఎవరి ఛానల్ వాళ్ళకి మద్దతుగా మాట్లాడతారు కానీ ఒక 99 టీవీ ఒకటే కరెక్ట్ గా మాట్లాడుతుంది. నేను ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాడిని. చిరంజీవి గారు ఉన్నతమైన వ్యక్తి అండి. ఆయన ఇప్పుడు మా ఇంట్లో మా బ్రదర్ ఎలక్షన్ లో నిలబడితే నేను అంతో ఇంతో ఇతోధికంగా సహాయం